ఇండియన్ ఫుడ్ ఐటమ్స్లో ఏ ఫుడ్ ఐటమ్ మన గట్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది? యూజువల్లీ మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ చాలా గట్ హెల్తీ. బట్ సమ్ ఫుడ్ ఐటమ్స్ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే మన గట్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఒకటి ఏంటంటే డీప్ ఫ్రైస్. ఈ డీప్ ఫ్రైడ్లో మనకి ఎగ్జాంపుల్ సమోసాస్ కానీ, పకోడీలు కానీ వీటిల్లో రీయూజ్డ్ ఆయిల్స్ చేయడం వల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్ డెవలప్ అయ్యి ఇవి గట్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. అలాగే షుగరీ స్వీట్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్. షుగరీ స్వీట్స్లో ఏంటంటే ఈ షుగర్ స్వీట్స్ బ్యాడ్ బ్యాక్టీరియాకి న్యూట్రియంట్గా ఉండి బ్యాడ్ బ్యాక్టీరియా శాతం పెరిగి మనకి గట్ మైక్రోబియం డిస్టర్బ్ అయ్యి మనకి గట్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల బ్లోటింగ్, ఎక్సెస్ గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. అలాగే ఈ స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఎందుకంటే ఎక్సెస్ ఎసిడిటీ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మేజర్లీ యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రొసెస్డ్ అండ్ ప్యాక్డ్ స్నాక్స్. ఈ ప్రొసెస్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్, యాడిటివ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఉండడం వల్ల వీటికి ఇవన్నీ ఏంటంటే డైజెషన్ ఫుడ్ గట్ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే మనకి మైదా అంటే రిఫైన్డ్ ఫ్లోర్. ఇవేంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఉండడం వల్ల ఇవి డైజెషన్ ప్రాసెస్లో ఈ కాన్స్టిపేషన్ క్రియేట్ అవుతుంది.